పరిచర్యలో మిమ్మల్ని విస్తరింపజేస్తాం, మీకు నెమ్మదిని కూడా కలగజేస్తాం. Hallelujah. 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 So, if you do this instruction, if you listening this instruction, you will be blessed, and your ministry will be growing in here, and so many people will come. See, somebody think about it. They are all having some problems. It's they are not unable to stand here. Then why we are going to their church, their prayer? They are not witnessing. If somebody thinking about this, the church, the ministry will not growing. అయితే మీరు ఈ విధంగా ఈ పద్ధతిలో మీరు చెప్పినట్లుగా మీరు చేయండి. దేవుడు మీకు సహాయం చేస్తాడు. పరిచర్య మినిస్ట్రీని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు నెమ్మదిని ఇస్తాడు. అది మాత్రమే కాకుండా ఎవరైతే వస్తూ ఉన్నారో కొంతమంది వ్యక్తులు అనుకుంటూ ఉంటారు, ఈ విధంగా ఉంటే కనుక ఈ పరిచయం ఎదగడం లేదా అది అని చెప్పేసి అనుకుంటాం. Hallelujah. 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 When your ministry, when your family will growing, then only you try to go your family program. Otherwise, 5 years, 10 years set your goal. Take some decision. We will not go to any program, any luxury things I did not take, I did not buy. Until our ministry growing, we will not do anything. Take that decision. Then God will bless that. In that 10 years, your ministry, your family will bless by God. Then you will be one day much better church, having believers. Then God will, you recognize, yeah, God will bless me. We will go there everywhere. ఎప్పుడైనా కూడా ఎక్కడైనా కూడా మీరు పరిచర్యకి వెళ్ళినప్పుడు మీరు పరిచర్యలో మీరు వెళ్తూ ఉండండి. దేవుని యొక్క పనులు మీరు చేస్తూ ఉండండి. 10 సంవత్సరాలలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇంకొక ఏళ్ళు కావచ్చు. ముందున్న సమయంలో, ముందున్నటువంటి కాలంలో దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని గొప్ప చేస్తూ ఉన్నాడు. In Numbers chapter Bible verses says, surely I will bless you, because of in my thought is I want to bless the Israel people. That is my interest. The Bileam said. God said through Bileam. అయితే ఇశ్రాయేలీలను దీవించమని ఆయనకు సెలవిస్తా ఉన్నాడు. ఇదిగో దీవించమని నాకు సెలవు ఆయన దీవించను, నేను దాన్ని మార్చలేను అంటా ఉన్నాడు. ఇశ్రాయేలీయులై ఆశీర్వదింపదే కర్తృ ప్రియం. That means the God's interest is God like is those God blessed their people. That is the most interest of God. దేవునికి ఒక ఇంట్రెస్ట్ ఉన్నదండి. ఏంటంటే అది దేవుడు తన పిల్లలను ఇశ్రాయేలీయులను ఆశీర్వదించాడు. చాలా ప్రేమ, చాలా ప్రియం ఇశ్రాయేలు ఆశీర్వదించాడు. చాలా ప్రేమ ఉందండి. చాలా ఆయనకు ఒక ప్రేమ ఉంది. ఏంటంటే ఇశ్రాయేలీయులను ఆశీర్వదించాలని. So God will surely bless our life because it is their interest, their wishes. God wishes. God like to bless them. That is the interest of God. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక ఆయన దీవించాలని చెప్పి. Hallelujah. Don't worry about your needs forever or anymore. God will, that at the right time He will give everything. ఏ విషయంలో కృంగిపోవద్దు, ఏ విషయంలో కూడా మీరు బాగా నిరుత్సాహపడద్దు. దేవుడు ఉన్నాడు. దేవుడు అన్ని విషయాల్లో దేవుడు చూస్తున్నాడు. Let's we pray. Finally, Pastor will pray. ప్రేమ నమ్మకం కలిగిన మా యేసయ్య స్తోత్రాలు చెల్లిస్తున్నాము. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాము. జరగలిగిన మా యేసయ్య స్తోత్రాలు చెల్లిస్తున్నాము.